మేడం ఈ షాప్ అంటే ఏ పర్పస్ మీద వచ్చినారు? నార్మల్ షాప్ లోకి వచ్చినట్టు ఈ షాప్ కి వచ్చినారు? ఏమైనా స్పెషల్ గా? లేదు, నార్మల్ గా కాదు. నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి వనపర్తికి కేవలం ఈ షాప్ కోసమే. నేను యూట్యూబ్ లో చూసాను, ఈ షాప్ లో చాలా బాగుందని చెప్పారు. సో నేను కేవలం ఈ షాప్ లో ఎలా ఉన్నాయి చూద్దాం బట్టలు వచ్చాను. అంటే హైదరాబాద్ లో లేనివి ఇక్కడ ఏమున్నాయని వచ్చారు మేడం మీరు? నేను చూసాను కదా, ఇక్కడ చాలా బాగున్నాయి. వచ్చిన తర్వాత చూస్తే నాకు ఇదో చిన్న పిల్లలు, నేను జనరల్ గా నా మనవాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా క్లాత్ చాలా సెలెక్టివ్ గా ఉంటాను. ఎందుకంటే నాకు స్మూత్ క్లాత్ కావాలి. పిల్లల బాడీస్ ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో చూడండి ఎంత స్మూత్ గా ఉందో, నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు నా మనవాడికి నేను తీసుకోబోతున్నాను. ఇప్పుడు ఈ చీరలు చూసాను అనమాట, జార్జెట్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి. క్లాత్ ఎంత బాగుందో, డిజైన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం కాస్ట్లీ చీరలు అక్కడ ఉన్నాయంట, చూస్తాను. మా మనవాడికి అయితే నేను ఇవి చూస్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. నాకు చాలా నచ్చినాయి, బాగున్నాయి. ఇక్కడ క్లాత్ చూడండి ఎంత బాగుంది, అసలు ఎంత స్మూత్ గా. చూసారా, నాన్ స్టాప్ గా చెప్తానే ఉన్నారు మేడం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినారంట వాళ్ళు. ఎందుకనంటే క్లాత్ ఇక్కడ బాగుంటది, ఇక్కడ అన్ని మెటీరియల్ అంతా బాగుంటది అన్నారు. తెలుసుకొని వాళ్ళు యూట్యూబ్ లో చూసే ఇక్కడికి వచ్చారట. మీకు దీన్ని బట్టి ఒకటి అర్థమైపోతుంది ఏంటంటే అక్కడ ఉండే ప్రొడక్టే ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి, సూరత్ లో ఉండే ప్రొడక్టే మనకు వనపర్తిలో ఈజీగా, అంత దూరం మనం వెళ్ళలేము. సో ఇక్కడ బాగున్నాయి అని చెప్పారు. సేమ్ అదే ప్రొడక్ట్స్ ఇక్కడ కూడా ఉంటాయంట. రేట్లు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. చాలా మన తెలుగు వాళ్ళకు కన్వెంట్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, సో అందుకని ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాగున్నాయి అన్నారు కదా అని చెప్పి అనమాట. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది. అయినా కూడా నేనైతే ఒకసారి అయితే సరుకు అయితే తీసుకొని వచ్చినాను. మళ్ళీ అక్కడికి వెళ్లకుండా మనకు లోకల్లో తెలిసిన వాళ్ళు ఉంటే, కొంచెం తెలుగు వాళ్ళు ఉంటే మనం మాట కలుపుతూ ₹1 అటో ఇటో అయినా కూడా మనం తీసుకోగలుగుతాం. కానీ అసలు ఇక్కడ బేరం ఆడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ప్రైస్ అంత తక్కువగా ఉంది, రీజనబుల్ గా ఉన్నాయి కదా. చాలా బాగున్నాయి. చిన్న అయితే ఎతుకుతానే ఉన్నాడు అనమాట, పిల్లలు మొత్తం ఎతుకుతానే ఉన్నాడు చిన్న అయితే. అట్లా అనమాట. మన వనపర్తిలో అయితే అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళది అజ్మీరా ట్రెండ్ అయితే ఇక్కడ ట్రెండింగ్ అయితే నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లోనే చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ప్రతి ఒక్కటి కూడా డ్రెస్సులు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో చిన్న అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అన్ని రకరకాల అయితే పిల్లలు అయితే తీసుకుంటున్నాడు అనమాట. మనం కూడా